అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. నా చిన్నప్పుడండి, అప్పుడు ఈ కార్లు, బైకులు, ఈ ఆటోలు అప్పుడు లేవండి. చాలా నిశ్శబ్దంగా ఉండేది. చక్కగా అప్పుడు ఆహార పదార్థాలు అన్నీ కూడా కల్తీ లేకుండా బాగుండే, ఆరోగ్యంగా ఉండేవి. అప్పుడు పెరుగు అమ్మేవాళ్ళండి. పెద్ద పెద్ద కుండల్లో పల్లెటూరు నుంచి తీసుకొచ్చి, మాది గుంటూరు అండి, పెరుగు తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఇంటింటికి ఖాతాలు వేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒక ఆవిడ పెరుగు పోయమనంటే ఆవిడ పాత బాకీ ఇవ్వు పోస్తానని చెప్పేసరికి పోయలేదని చెప్పి కొడుకుని ఎంకరేజ్ చేసి, పెరుగు పోయమంటే పోయలేదురా, దాని చేతికి పచ్చరాయి ఉంగరం ఉంది, అది నాకు ఇష్టం, నువ్వు ఎట్టయినా సరే దాని ఏళ్ళు నరికైనా సరే ఆ ఉంగరాన్ని తీసుకురా అని చెప్పి పిల్లోడిని ప్రోత్సహించింది. ఏది జరిగినా నేను చూసుకుంటా అని చెప్పి పంపించింది. ఇక వాడు నిజంగానే పాప మా కుండ అమ్ముకొని అంతా అమ్ముకొని కుండ నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉందంట. వెళ్తుంటే దారి కాసి గొంతు మీద కత్తి పెట్టి, ఉంగరం ఇస్తావా ఏళ్ళు నరకమంటావా అని చెప్పేసి కూర్చునేరికి పాపం భయపడిపోయి ఉంగరం తీసి ఇచ్చిందండి. తర్వాత వాడు పెద్దోడైపోయిన తర్వాత వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఆడి మీద పడి ఏడుస్తుంటే ఎవరు కూడా జాలి పడలేదండి ఆ తల్లి మీద. ఎందుకంటే వాడి జీవితాన్ని నాశనం చేసింది ఆ తల్లి. అలాగే నిన్న చూడండి, ఆ అమ్మాయి జీడిమెట్లో అంజలి చంపిన వాడు శివ, వాడు అమ్మ నా దృష్టిలో చంపటం కరెక్టే, ఎలాగైనా నా కొడుకుని తీసుకొచ్చుకుంటానని అంటుంది. ఎంత ఎంకరేజ్ చేస్తున్నారండి తల్లులు. ఇలాంటి ఎదవ తల్లులు ఉండబట్టే పిల్లలు ఆ విధంగా తయారవుతున్నారు. సరే తీసుకొని వచ్చిద్ది, వస్తారు కొద్ది రోజులకి, ఆ అమ్మాయిని ఎట్టా పెళ్లి చేసుకుంటాడు. నా తల్లిని చంపేసాయని వాడు శివక చెప్పారికి చంపేశాడు. అలాగే మీ అమ్మ కూడా అడ్డంగా ఉంది మనకి, మీ అమ్మను కూడా చంపేసాయి అనేసి చెప్తాడు. అప్పుడు దీన్ని కూడా చంపేస్తాడు. అది తెలుసుకోవట్లేదండి. అది తల్లిదండ్రులు వల్లేనండి ఇలాగ తయారయ్యేది. తల్లి వల్లే ఇలాగ తయారవుతారు. ఎందుకంటే తండ్రి పనికి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, పిల్లోడు ఏడంటే ఏదో మభ్య మాటలు చెప్తారనమాట. వాడు ఎక్కడ గాలి తిరుగుళ్ళు తిరుగుతుంటాడు. ఉన్నాళ్లే ఇక్కడికే పోయాళ్ళు అక్కడికే పోయాళ్ళు అని చెప్పి జీవితాలు వాళ్ళ తల్లిలే వాళ్ళ జీవితాలకి నాశనం చేసేది. తండ్రి భయం లేకుండా చేస్తారు. ఒక భార్య భర్తలకి కొడుకు పుట్టాడు, అల్లారు ముద్దుగా సాక్కుంటున్నారు, బుడి నడకలు నడుస్తున్నాడు, అప్పుడే వచ్చి రాని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ కొడుకు తల్లిని నీ అమ్మ అని అడుగుతున్నాడు. చిన్న బాబు, చూసావే నా కొడుకు రాజు పులి, నా కొడుకు చూడు నా రక్తం, అప్పుడే చూడు నీ అమ్మ అంటున్నాడు అని సంబరపడుతున్నాడు. కొద్ది రోజులు పోయినాక తండ్రిని నీ అబ్బరే అని అంటున్నాడు. ఇక పిల్లలు మొదట్లోనే పెంపకంలోనే ఉండాలండి. ఆ పెంపకం తప్పారంటే అధోగతి పాలైపోతారు. వాళ్ళు అలివి కాకుండా ఉంటారు, మాట వినరు, స్కూల్కి వెళ్ళరు, భయభక్తులు ఉండవు, పని పాట ఉండదు, గాలి తిరుగుళ్ళు తిరుగుతారు, అట్లా తయారైపోతారు. దీని అంతటికి కారణం తల్లిలే. తల్లి చేసిన పనే ఇది. కొంతమంది తల్లులు, కొంతమంది, అందరు ఉండరులేండి ఇట్లాంటి తల్లులు, ఎదవ తల్లులు. ప్రోత్సహిస్తుంది కొడుకుల్ని ప్రోత్సహిస్తున్నారు, తర్వాత ఏడుస్తారు. వాళ్ళకు కూడా అదే జరిగితే అప్పుడు వాళ్ళకి బాగుంటుంది. జరిగిద్ది ఖచ్చితంగా అట్లనే. సరేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.